కృష్ణ పరమాత్మ, నువ్వెన్ని పాపాలు చేసి ఎన్ని ప్రాణాలు విమర్శ పెట్టినా నీ పేరు మీద ఒక పండితు దగ్గరికి వెళ్ళి నీ జాతకం చూపిస్తే నీకాడున్న ఆ ధనాన్ని తీసుకొని నిన్ను బాగు చేస్తానంటే ఆ పండితుడికి నువ్వు 3 పొదులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. అయితే ఒక 100 మందికి చంపేసి ఒక పండితు దగ్గరికి వెళ్ళు, ఆ 100 ప్రాణాలు కూడా బతికించిస్తాడు, నీకు బాగు చేస్తాడు. అది అమాయకత్వం అనుకోవచ్చు. ఏ పండితుడైనా తన స్వార్థం కోసమే చెబుతాడు. ఉదాహరణకి నీ కర్మ బాగులేదని వాడి దగ్గరికి వెళితే నీ కర్మ బాగు చేస్తాడని నీకు నమ్మకం ఉంటే ఒక్కసారి ఒక పండితు దగ్గరికి వెళ్ళి నువ్వు చెక్ చేసుకో, నీకు అర్థమవుతుంది. ఏ పండితుడు కూడా మనిషి బాగు చేయడానికి, ఏ సిద్ధాంతి కూడా, ఏ అధమ శాస్త్రము కాదు, ఏ న్యూమరాలజీ కాదు, ఏ పండితుడు కూడా చెప్పడు. చక్కగా ఒక 10,000 రూపాయలు దచ్చనేసి ఒక 3 సార్లు నీ కదా తిప్పి, అప్పుడు ఆ జ్యోతిషి దగ్గరికి వెళ్ళాను, నాకు తగ్గింది అనుకుని నీ మనసుకి శాంతి చేసుకోవడం వల్ల ఆ పని నీకు తగ్గిపోతుంది. కానీ ఆ పండితుడు తగ్గించినటికి వాడు భగవంతుడు కాడు. భగవంతుడు నిత్యము ప్రార్థించు, దైవానికి నమ్ము, సకల సంపదలు కూడా సంతోషపడము చేయు. కానీ ఎన్నో పాపాలు చేసి జ్యోతిష్యము ఆ పాపాలు నివారించదు. అది శుద్ధ అసత్యంగా నువ్వు నమ్మకూడదు. కానీ పరమాత్ముడు నమ్ముకో, ఆ పరమాత్మకు ప్రార్థించు, ఆ పరమాత్ముడికి యోగా చెయ్యు, నీ మనసుని అదుపులో కంట్రోల్లో ఉంచుకో. నేను జ్ఞానవంతుడుగాని తెలుసుకో, నేను రిచ్గా ఉన్నాను అనుకో, నేను అందగాడును అనుకో. ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా నా దగ్గర కావాలంటే నేను తెచ్చుకోగలని నీ బాడీకి నువ్వు చెప్పుకో. నీ మైండ్కి నువ్వు ఆ ఆలోచన విధానం పంపించు, ఆ భావన నువ్వు పంపించు. నీకు పరమాత్ముడు కావలసిన ప్రతి ఫలము ఇస్తున్నాడు. జ్యోతిష్యం ఈ ప్రపంచానికి పనికొస్తుంది. ఏ రోజు వానలు పడతాయి, ఏ రోజు జ్ఞానం పడతాది, ఏ రోజు మూఢం ఉంటుంది. ఏ నచ్చింతలను పుట్టిన వాళ్ళకి వివాహము చేయడానికి ఆ వధువులకి పనికొస్తుంది, ఒక గృహప్రవేశంకి పనికొస్తుంది, ఒక శంకుస్థాపన పనికొస్తుంది, ఒక దేవ ఆలయము ప్రతిష్టకు పనికొస్తుంది, ఒక భూకంపాలు ఎప్పుడు అవుతాయి. జ్యోతిష్యం దానికోసము వాడుకోవాలి. మనిషికి బాగు చేయడానికి జ్యోతిష్యము కాదు. నీ ఆత్మ నిర్మలము, నీ మనస్సు ఆలోచన, నువ్వు ఏ కర్మ చేస్తావో ఆ కర్మ మీద నీ మైండ్ ఫోకస్, ఇంట్రెస్ట్ ప్రతి ప్రాణియందు కూడా హింసించకూడదు, ప్రతి మనిషికి కూడా ధ్యాసించకూడదు. ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రతి జీవిని ప్రేమించాలి. ఆకాశం దగ్గర పక్షులకి ఆహారం ఇవ్వాలి, భూమిపై నివాసించే మనుషులు, పశువులు, సంపదలు ఆహారం పెట్టాలి, భూమిలో నీటిలో తిరిగిన జల తినుముల కోసము ఆహారం పెట్టాలి. అటువంటి మంచి ఆలోచన భావన ఉంటే నీకు జ్యోతిష్యంతో పని లేదు. పిచ్చిగా ఆ జ్యోతిష్యం గురించి కొన్ని వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నావు. ఆ డబ్బులో ఒక పేద అనాథులకి, ఒక పేద ఆశ్రమంకి, ఒక దేవ ఆలయాలకి, పాడబడిపోయిన దేవాలయం ఉంటే వాటికి రిపేర్ చేయడానికి
ఆ ధనము మనము ఇస్తే భగవంతుడు తప్పకుండా నీకు కావలసిన ప్రతి ఫలము ఇస్తున్నాడు. కావలసిన ప్రతి నీడ ఇస్తున్నాడు. కావలసిన ప్రతి సంపద ఇస్తున్నాడు. అటువంటి భావన పొంది ప్రతి మనిషి ఆలోచన విధానమే పేద ఆశ్రయాలు ఉన్నాయి. మన పిల్లడు చదువుకుంటుందంటే మా అమ్మ నాన్న ఎప్పుడు వస్తారు, లేదా మా అబ్బాయి మా దగ్గరికి ఎప్పుడు వస్తాడో 100 కోరికలతో చూస్తారు. కానీ ఆ ఆశ్రమం అనాథ వాళ్ళు ఉన్నవాళ్ళు, వాళ్ళకమ్మ నాన్న ఆ పరమాత్ముడే కదా. ఆ ఆలోచన తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడుగా భావించవచ్చు. ఆ ఆలోచన ఉన్నవాడు పరమాత్ముడితో సమానంగా భావించవచ్చు. ఆ ఆలోచన ఉన్నవాడు కోటి జన్మములు కూడా ఈ జన్మంలో చేసిన సుఖాన్ని పొందగలడు. మీ పరమానంద స్వామి.